సరే సార్. అందరికీ కూడా నమస్కారం. మరి ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా దుర్మార్గాలు, దురహంకారంతో ఒక దోపిడీ వ్యవస్థ, అరాచక వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి దాంట్లో పర్యవసానం భాగంగా ఎన్టీఆర్ కృష్ణ మైలవరం నియోజకవర్గం ఏదైతే ఈ పర్టికులర్గా విజయవాడ రూరల్ మండలం కొండపల్లి ఇబ్రహీంపట్నంలలో ఈ వైసీపీ దొంగల ముఠ మొత్తం స్థావరంగా చేసుకొని భూమిని ఆకాశాన్ని కూడా దోచుకుని పందికొక్కుల్లాగా తింటా ఉన్నారు. మరి ఏ చట్టంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా వీరి అక్రమాలని, అగత్యాలని ఆపలేకుండా ఉన్నాయి. ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు. ఎన్జీటీ కోర్టులో తీర్పులు ఉన్నాయి. మరి అన్ని రకాల చట్టపరమైన చర్యలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అటవీ శాఖ వారు కానీ, ఎన్జీటీ వారు కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి ఇవాళ నిద్రపోతున్నారా అని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉమ్మడిగా మరి రేయింబగళ్ళు కాపలా కాసి ఆపినా సరే పోలీసుల సహకారంతో ఈ దుర్మార్గం నడిచిపోతూ ఉందంటే మరి ఈ దుర్మార్గం ఎంత పరాకాష్ఠకు చేరిందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? ఎన్నిసార్లు ఆపారు మా కార్యకర్తలు మీ లారీల్ని, అయినా కూడా మరి ఎక్కడో నందిగాం సురేష్, ఆయన బాపట్ల ఎంపీ, ఇక్కడ ఆయనకి దోపిడీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన ఓ పక్క నుంచి దోపిడీ, కార్యకర్తలు పెద్దిరెడ్డి గారి ముఠా ఓ పక్కన, ఇన్ని రకాలుగా ఈ మైలవరం నియోజకవర్గంలో పర్టికులర్గా విజయవాడ రూరల్ మండలంలో వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, అలాగే మన అటవీ శాఖ భూములు కొండపల్లిలో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ ఎక్కడ ఏది దొరికినా మట్టిని నాకేసే రకంగా మరి వాళ్ళ రైతులు కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారంటే పొలాలకు వెళ్ళడానికి దారులు కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరించి అవి ప్రొక్లైన్లతో ఆ రోడ్లు మరి డొంకలు ఉంటాయి రైతు వారీగా వాడుకోవడానికి, ఆ డొంకలను సైతం తవ్వేసి అక్రమ రవాణా చేస్తున్నారు. వందల కొద్ది లారీలు మీరందరూ కూడా చూసుకోవచ్చు. మరి ఇంత దుర్మార్గంగా చేస్తుంటే చట్టాలు కళ్ళు మూసుకుపోయినాయి. ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క పోలీస్ అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ మరి నిద్రపోతున్నారా అని చెప్పి మేమందరం కూడా మరి ఒకసారి ప్రశ్నిస్తూ, ఏదైనా ఈ దుర్మార్గాలని ఇక మీద చెల్లవు, మీ కాలం చెల్లింది. మీరు ఈ ప్రభుత్వానికి సహకరించినట్టయితే ఈ చర్యలన్నిటికీ కూడా భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సింది అధికారులే తప్ప ఈ పందికొక్కులు ఎట్లాగో తినేసి వెళ్ళిపోతారు. రేపు వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి పడుకుంటారు తినేసి. మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు రేపు భవిష్యత్తులో వచ్చే పరిణామాలన్నిటికీ తగిన మూల్యం అధికారులందరూ కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఫారెస్ట్ భూముల్ని, కొండల్ని, గుట్టల్ని, ఆఖరికి డొంక రోడ్లను సైతం వదలకుండా మరి దోచేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా? మరి వీళ్ళ పాపాలకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఈ దుర్మార్గుడి పరిపాలనలో మరి ఈ రాక్షస రాజ్యంలో మరి ఎవరికి కూడా దిక్కు రక్షణ, ప్రాణమాన ధన ప్రాణాలకి ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ అకృత్యాలకి, ఈ అఘాయిత్యాలకి అంతే లేదా అని చెప్పి రోధించని కష్టపడే కార్మికుడు లేడు, కష్టపడటానికి పని లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మరి తుఫాన్లు వస్తే ఆదుకునే నాదుడే లేదు. మరి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో పడుకుని ఏం పరిపాలన చేస్తున్నాడో 5 ఏళ్ల నుంచి. ఎంతసేపు ఆయన టార్గెట్ ఒకటే, దోచుకో, దాచుకో, వేధించు, ప్రతిపక్షాలని వధించు, ఈ రెండే సిద్ధాంతాలుగా పరిపాలన సాగిస్తున్నాడు. ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఎలా పరిపాలన ఉంటుందో ఇంతకంటే గొప్పగా ఏ ఉదాహరణకి మళ్ళీ చరిత్రలో కూడా మిగలవు. ఇదే మరి ఇతనికి మొదటి అవకాశం, మళ్ళీ ఆఖరి అవకాశం కూడా ఇదే అని చెప్పి తెలియజేసుకుంటూ బై బై జగన్. ఇప్పుడు ఈ దుర్మార్గాన్ని అణిగట్టకపోతే
రాబోయే కాలంలో మన బిడ్డల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. కాబట్టి ఈ దుర్మార్గపు దోపిడీ వ్యవస్థని అందరం కూడా కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం పార్టీల తరఫున ఉమ్మడిగా ఐకమత్యంగా మేమందరం ఈ దుర్మార్గాల్ని ఈ దురహంకారాలని అన్నిటినీ కూడా కలగలిపి ఎదుర్కొంటాం. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కళ్ళు మా వంతు బాధ్యతగా ఇవన్నీ కూడా భారత పౌరులకి ఈ ప్రకృతి వనరులను దోచుకోకుండా కాపాడి మేమందరం సమిష్టిగా పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే వరకు కూడా నిద్రపోవని కలిసి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం.